హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ భోగి. అందరూ భోగి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, భోగి సంక్రాంతి కనుమ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్మోస్ట్ అందరు సిటీ నుంచి ఊరు వెళ్ళిపోయి ఉంటారు భోగి, సంక్రాంతి, ఈ కనుమ సెలబ్రేట్ చేసుకోవడానికి కదా. సో మేమైతే హైదరాబాద్లోనే ఉన్నాము, ఊరు వెళ్ళడానికి వీలు అవ్వలేదు. సో ఈరోజు ఈ వీడియోలో అయితే సంక్రాంతి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆ షాపింగ్ బ్లాగ్ అయితే నేను పెడుతున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో మేము ఇక్కడైతే షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్న తీశాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్న లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యాహ్నమే షాపింగ్ చేసాము, ఎందుకంటే ఈవినింగ్ చాలా కూల్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంటే మా పెద్ద బాబుని తీసుకుని వెళ్ళాము షాపింగ్కి. ఎందుకు ఈ చలిలో అనుకొని ఇంకా మేము మధ్యాహ్నమే బాగా ఎండినప్పుడు స్టార్ట్ చేస్తాము. ఇగో ఇక్కడికైతే మేము వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మాల్. ట్రెండ్స్ ఇలా అన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి లోపల. సో ఇంకా అలాగే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో చూస్తుండని నేను డ్రెస్ తీసేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లో సంక్రాంతి కాబట్టి డెకరేషన్ బాగా చేశారు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని కొన్ని ఫొటోస్ అయితే దిగాము, నేను మా బాబు ఇక్కడ. సో ఇంకా ఈ షాపింగ్ అయితే నేను, మా హస్బెండ్, మా పెద్ద బాబు అయితే వచ్చారు. ఇంట్లో మా మామ ఉంటే మా చిన్న బాబుని పెట్టేసి ఇంకా మేము షాపింగ్ అయితే వచ్చేసాము. సో మమ్మీ ఉన్నప్పుడు ఇలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా బయటికి వెళ్ళడానికి. ఇంకా లేకపోతే వెళ్ళడానికి అసలు అవ్వదు కదా. కొంచెం బాబు పెద్ద అయ్యేంత వరకు ఇంకా బయటకు అలా తిరగడానికి అయితే అసలు అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మాల్కి ఎంటర్ అయిన వెంటనే ఇంకా మా బాబు చూడండి, అక్కడ బాబు ఎవరో కారు డ్రైవింగ్ చేస్తుంటే చూస్తున్నాడు. సో ఇంకా నేను కూడా ఆడుతాను అనుకోని అంటే ఇంకా వీడికి కూడా ఇంకా రిమోట్ కార్లో కూర్చోపెట్టాము. ఇంకా వాడు ఇంకా తిప్పుతున్నాడు చూడండి. అక్కడ ఒక గర్ల్ ఉన్నది, వాళ్ళు రిమోట్ కంట్రోల్ చేస్తుంటే తిరుగుతుంటుంది. సో ఇంకా వీడైతే ఈ గేమ్స్ ఇలాంటివి ఆడడానికే వస్తాడు మెయిన్గా. అంతే కదా పిల్లలు అంటే ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాను, లాంగ్ ఫ్రాక్ తీసుకుందామని. సో మా హస్బెండ్ కూడా చూస్తున్నారు, ఈ కలర్ బాగుంది, ఆ కలర్ బాగుంది అనుకొని. సో ఆయనకి మెయిన్గా బ్లాక్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ బ్లాక్ కలర్ బాగుందిగా తీసుకోవచ్చు కదా అని అంటున్నారు. సో నాకు అంతగా నచ్చదు. అండ్ ఇక్కడ చూస్తున్నా నేను తీసుకోవాలని. ఆల్మోస్ట్ అన్నీ చూసాను, లాస్ట్కి మా హస్బెండ్ ఫైనలైజ్ చేసిన డ్రెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఆయనకి ఇది చూసాను గ్రీన్, ఇది కూడా బాగుంది, కానీ ఇంకా వైట్ కలర్ తీసుకున్నాను, చూపిస్తాను చూడండి, అది ఇంకా బాగుంది, అది తీసుకో అనుకొని చెప్పారు. సో నేను ఇంకా అదే తీసేసుకున్నాను. ఇంకా చాలా కలర్స్ చూసాను, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, కానీ ఏదో ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ నేను తీసుకున్న డ్రెస్ చూపించలేదు అనుకుంటా. ఇక్కడ సైడ్లో వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది సో అయితే నేను తీసుకున్నాను. సో ఇంకా మా పిల్లలు ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకోవాలని ఇంకా చూస్తున్నాను.
నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాను. అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయా ఏంటి అనుకోని. బావుంటే తీసుకుందాం అనుకుని చూస్తున్నాను. సో, నాకైతే పెద్దగా ఏది అంత నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే చూస్తున్నాడు టీ షర్ట్స్ తీసుకుందాం అనుకోని. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ బ్లాక్ మీదకే కళ్ళెళ్తాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలకైతే డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మా బాబాయ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు చూడండి. ఏ కలర్ కావాలి, ఇదే కావాలా, అది కావాలా అంటే కలర్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇందులో అబ్బాయిల బట్టల కన్నా అమ్మాయిల బట్టలు చాలా క్యూట్గా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అమ్మాయిల బట్టలు అయితే. చిన్న చిన్న ఫ్రాక్స్, ఇవి షార్ట్స్ ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను గోల్డ్ షాప్కి అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నా ఓల్డ్ పట్టీలంతా బోర్ కొట్టేసింది. ఇంకా చాలా ఓల్డ్ అయిపోయినాయి అనుకోని ఇంకా కొత్తగా తీసుకుందాం అనేది ఇక్కడికి వచ్చేసాను షాప్కి. అంటే నాకు సింపుల్గా డైలీ వేర్కి కావాలి అనుకొని నేను ఇంకా తీసుకుంటున్నాను. పెద్దవి ఆల్రెడీ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్తే వేసుకుందాం అనుకొని ఇంకా ఇంట్లో డైలీ వేర్కి కావాలని ఇంకా షాప్కి అయితే వచ్చేసాను. అండ్ మీకు ఎలా నచ్చింది నా కాలుకున్న పట్టీలు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో బట్టల షాపింగ్ అయితే చాలా తొందరగా అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ పట్టీలు తీసుకోవడానికి కూడా వచ్చేసాము, అది కూడా అయిపోయింది. ఇంకా ఫాస్ట్ చేసేసాము, ఎందుకంటే ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, లేట్ చేస్తే కష్టం అనుకొని ఇంకా ఫాస్ట్గా షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సంక్రాంతికి గొబ్బెమ్మలు ఇవన్నీ పెడతాం కదా, దానికోసం పూజ సామాన్లన్నీ తీసేసుకున్నాము ఒకేసారి. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. చూడండి ఎంత రష్ ఉందో. ఆల్మోస్ట్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఫుల్ అందరూ సండే, సాటర్డే, ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోయారు అందరూ ఊర్లో వెళ్ళడం కదా. సో మొత్తం కార్స్ ఇవన్నీ బైక్స్తో మొత్తం నిండిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇది కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంది. సో అక్కడికైతే ఇంకా సరుకులు కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అనుకుని అయితే వచ్చేసాము. సో డీమార్ట్కి రాగానే ఇంకా మా బాబు ఎగ్జైట్మెంట్ చూడండి ఎంత ఇష్టమో. డీమార్ట్లో ఈ చాక్లెట్స్ కొనుక్కోవచ్చు, టాయ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కొనుక్కోవచ్చు, బిస్కెట్స్ కొనుక్కోవచ్చు అనుకొని చాలా ఎగ్జైట్మెంట్కి ఫీల్ అయ్యాడు వాడు డీమార్ట్ రాగానే. కోర్స్ గర్ల్స్ కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అనుకోండి. ఇంకా నేను ఇక్కడ ప్లాస్టిక్ కొన్ని బాక్సెస్ తీసుకుందాం అనుకొని, అంటే ఈ మేకప్ బాక్సెస్ ఉంటాయి కదా ఐటమ్స్, అంటే జ్యువెలరీస్ అవన్నీ పెట్టుకోవడానికని బాక్సెస్ తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని గ్రోసరీస్ తీసుకుందామని అయితే డీమార్ట్కి వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి డీమార్ట్లో షాపింగ్ చాలా త్వరగా అయిపోయింది. ఎప్పుడు చాలా లేట్ అవుతుంది, ఈసారి త్వరగా అయిపోయింది. త్వరగా కానిచ్చేసాము. అంటే నేను పైన ఫ్లోర్లో షాపింగ్ చేస్తే మా హస్బెండ్ కింద ఫ్లోర్లో షాపింగ్ చేశారు. సో అలాగా తొందరగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఎందుకంటే మరీ లేట్ అవుతున్న కొద్దీ రష్ ఎక్కువైపోతుంది. మేము ఇంకా అప్పటికే లంచ్ టైంలో వచ్చాము కాబట్టి ఇంకా ఇలా ఉంది. ఇంక ఈవినింగ్ వచ్చింటే ఇంకా రష్ ఉండేదేమో. ఇంకా ఆల్మోస్ట్ మేము షాపింగ్ అని బయలుదేరి చాలా లేట్ అయిపోయింది కదా. ఇంట్లో చిన్న బాబు మళ్ళీ ఎంత అల్లరి చేస్తున్నాడో ఏంటో అనుకొని ఇంకా ఫాస్ట్గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ మా బాబు చూడండి ఈ టాయ్ కావాలి, ఆ టాయ్ కావాలనుకొని మొత్తం ఒక రౌండ్ వేసాడు అన్ని బొమ్మలతో. లాస్ట్కి ఇది కావాలి, ఈ బొమ్మ కావాలి అనుకొని ఇంకా దాన్ని పట్టుకొని ఆడుతున్నాడు చూడండి. అయితే నువ్వు గర్ల్ రా, ఎందుకు ఇలా అమ్మాయిలు ఆడుకునే బొమ్మలకి ఎందుకు రా అనుకొని నేను అంటున్నాను. సో అలాగనగానే పక్కన పెట్టేశాడు చూడండి. అండ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందు. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. సో నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ ఇక్కడికి అనుకుంటున్నారా,
ఇంటికి. ఇంకెక్కడ లేదు, అయిపోయింది షాపింగ్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ముందు ముందు వస్తాయి. మీరెక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీడు ఇగో ఈ బబుల్స్ తీసుకున్నాడు. దాంతో ఆడుతున్నాడు. ఆ డీమార్ట్‌లో మొత్తము ఆ బబుల్స్ మొత్తం ఇచ్చేసేసాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రోజులైపోయింది. చాలా రోజులు కాదు యాక్చువల్లీ చాలా మంత్స్ అయిపోయింది పానీపూరి తినక. అందుకే ఇక్కడ నాకు కావాలి అనగానే ఇంక నేను ఇక్కడ తినేసాను. మరీ ఎక్కువ తినలేదు. కొంచెమే తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మమ్మీ అరిసెలైతే స్టార్ట్ చేస్తారు చేయడము. ఎందుకంటే యాక్చువల్లీ నిన్న తీసిన వ్లాగ్ ఇది. నిన్న నైట్ అన్ని పనులు అయిపోయినాక అందరూ పడుకున్నాక మా మమ్మీ నేను ఇద్దరం కలిసి ఇంకా అరిసెలకైతే ప్రిపేర్ చేసేస్తున్నాము. సో ఇక్కడ అరిసెలకి క్వాంటిటీ ఎలా తీసుకోవాలనేది చెప్తాను చూడండి. సో ఇక్కడైతే కిలోన్నర బియ్యం తీసుకోండి. కిలోన్నర బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యాన్ గాలి కింద మనము ఇలాగ కాటన్ టవల్లో ఆరపెట్టేయాలి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనము దాన్ని ఇంకా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇలా జల్లెడించుకోవాలి. జల్లెడించుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి మనకు కావాల్సింది ఎంత అంటే ఒక కిలోన్నర బియ్యంకి కిలో బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎంతవరకు బాయిల్ చేసుకోవాలంటే మనకు వాటర్లో వేస్తే ఇది లడ్డూలాగా అవ్వాలి. అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఇంక ఇది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకా కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద పెట్టినా మాడిపోతే టేస్ట్ బాగోదు కదా, మాడిపోతుంది కాబట్టి త్వరగా మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకా మనము ఇలా కంటిన్యూస్గా ఇలా వాటర్లో వేసి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇంకా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కొబ్బరి ముక్కలు, కొబ్బరి తురుము లేకపోతే ఇంకా మీకు నువ్వులు మీ ఇష్టం ఏమైనా కావాలంటే అవి వేసుకోవచ్చు. సో ఇవన్నీ మనము పాకంలోనే వేసేసుకోవాలి. ఏది కావాలి నువ్వులన్నా ఇలా కొబ్బరి తురుము ఇలాంటివన్నీ మనము ముందే పాకంలో వేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలాగ పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. మనము ఇది ఫ్లేమ్ ఆపేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇలా పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనము పిండి ఎప్పుడైనా ఎక్స్ట్రానే తీసుకోండి. లాస్ట్కి ఇంత మిగిలింది మొత్తం దానికి కరెక్ట్ సరిపోయి ఇంకా మిగిలింది. ఇలా మిగిలినట్టు పిండి మనము ఎప్పుడైనా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకవేళ తక్కువ అయిపోయింది అనుకో మళ్ళీ వేసుకోవచ్చు ఇలాగ. ఇక్కడ చూడండి మా చిన్న బాబు అందరూ పడుకున్నారు కానీ వీడు మాత్రం పడుకోలేదు నిన్న నైట్. ఎంత అల్లరి చేశాడో. ఇంకా చూస్తున్నాడు చూడండి, ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా చేస్తుంటే మంచి ఇంట్రెస్టింగ్గా అన్నీ చూస్తున్నాడు. ఇంకా నైట్ మొత్తం అరిసెలన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడిని పక్కన వేసుకొని పడుకోబెట్టుకున్నాను. అంతవరకు వీడు అలాగే చూస్తూ ఉన్నాడు, ఆడుతున్నాడు, చూస్తున్నాడు. ఇలాగే ఉంటుంది అసలు పడుకోమంటే పడుకోడు అస్సలు. సో ఇలాగ చల్లగా అయిపోయిన తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇంకా ఇలా అరిసెల్లాగా చేసుకొని ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఆయిల్ ఏంటంటే బాగా హైలో కాకుండా లో ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్టీ అరిసెలు రెడీ. అరిసెలు మాత్రం చాలా టేస్ట్గా వచ్చాయి. ఇలా చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అంతేనండి, ఈరోజు మన వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.